హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి ముంబైకి వచ్చేస్తాం. ఈ రోజు డేట్ వచ్చి సెప్టెంబర్ 6. మనం ముంబైకి ఎందుకు వచ్చాం అంటే లాస్ట్ 3 years బ్యాక్ మనం లోనావాలా ట్రిప్కి అయితే వచ్చేసినాం. లోనావాలా ట్రిప్కి వచ్చి రిటర్న్ వెళ్ళే టైంలో మనం ముంబై నుంచి టికెట్ బుక్ చేసుకున్నాం. ఆ టికెట్ బుక్ చేసుకున్న టైంకి ఏంటంటే సడన్లీ మాకు ఆ రోజు లాల్బాగ్ కా రాజా ఈ ముంబై నిమజ్జనం అనేది తెలియదు అనమాట. సడన్గా ఆ రోజు చూసి ఎంత ఎగ్జైట్ అయినా అంటే అసలు నిమజ్జనం ఇలా కూడా చేస్తారు, అసలు ఇంత సెలబ్రేషన్ ఉంటుందా అని చెప్పి అనిపించింది అనమాట. అప్పుడు మేము అంత పర్టికులర్గా ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాం. అప్పటి నుంచి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ప్రతి ఇయర్ ట్రై చేసిన ఇక్కడ రావాలని చెప్పి లాస్ట్ ఇయర్స్ ట్రై చేసినాం, కాకపోతే ఎప్పుడు సక్సెస్ కాలే. ఇయర్ సడన్లీ ఎట్లా సక్సెస్ అయిందో అర్థం కాలేదు. నాతో పాటు ఇంకా 4 ఫ్రెండ్స్ అయితే ముంబై దగ్గరికి అయితే వచ్చేసినాం. ప్రజెంట్ మనం అయితే లాల్బాగ్కి దగ్గరలో ఉన్న ఒక డార్మెంట్లో అయితే హోమ్ స్టే తీసుకున్నాం. నాతో పాటు ఒక 4, నేను బస్సులో వచ్చే టైంలో ఇంకొక 4 ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారు అనమాట. మొత్తం మేము ఒక 9 మంది అయితే ఉన్నాం. ఈ రోజు ముంబైని మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి బీభత్సంగా ఫిక్స్ అయి ఉన్నాం అనమాట. బీభత్సంగా వర్షం కూడా వస్తుంది, కాకపోతే ఇక్కడ ఆడవాడి మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఈ వీడియోలో మనం మాటల కంటే ఎక్కువ వీడియో కవరేజ్ ఎక్కువ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకా పక్కనే ఉన్న లోనావాలా ట్రిప్ కూడా వెళ్తున్నాం, అక్కడ మనం మాటలు ఎక్కువ మాట్లాడుతున్నాం. ఇక్కడ మాత్రం సెలబ్రేషన్ మొత్తం వీడియో రికార్డ్ చేయాలని చెప్పి అయితే ఫిక్స్ అయ్యి ఒక 4 తీసుకొని వచ్చేసిన అనమాట. స్టేట్యూన్ లాల్బాగ్ కా రాజా వీడియో. ముంబైకి వచ్చిన తర్వాతకి మాకు పరిచయం వాళ్ళందరూ వీళ్ళే, మన తెలుగు వీళ్ళంతా హైదరాబాద్ టీకేఆర్ కాలేజ్ అంట. అందరం కలిసి ముంబైని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. చలో లాల్బాగ్ రాజా నిమజ్జనం దగ్గరికి అయితే మనం వచ్చేసినాం. ఇక్కడ బీభత్సంగా అంటే బీభత్సంగా క్రౌడ్ ఉంది, చూసుకోవచ్చు ఒకసారి అంతా. ఇక్కడికి వచ్చే దారిలో మా ఒక్క డ్రెస్ చాలా డిఫరెంట్ గా కనిపించి మేము కూడా డ్రెస్ చేంజ్ చేయాలనుకుని ట్యాక్సీలు అయితే కొనుక్కున్నాం. మర్చిపోయినాం మొత్తం మాట్లాడడానికి. అసలు ఏ సీరియస్ ఇక్కడ ఎంత క్రౌడ్ ఉన్నారంటే అసలు ఎటువంటి క్రౌడ్ ఎక్కడ కూడా రారు. అసలైన హిందూయిజం, అసలైన మరాఠీ అంటే ఏందో ఇక్కడ కనిపిస్తుంది. వినాయకులు పెట్టలేదు, కాకపోతే ముంబైలోకి వచ్చిన తర్వాత అన్ని వినాయకులు మాయే. ఇప్పుడు 2 వినాయకుల దగ్గర డాన్స్ చేసినాం, ఇప్పుడు ఇంకో వినాయకుల దగ్గర పోతున్నాం. అసలు సంబంధం లేదు. ఇక్కడ ఏ స్టేట్ నుంచి ఎవడోడు వచ్చి ఎవరుతారో ఎవరెవరు పోతారో ఎవడోడు ఏం చేస్తారో తెలియదు. ఎంత లోకల్ అయిపోయినాయి ఇప్పుడు. మామూలు మొత్తం లోకల్ అయిన డ్రెస్ మొత్తం అక్క అదే డ్రెస్సులు మొత్తం ఇలా సెట్ అయిపోయారు. ఇంకొక 5 ఎక్కడ పోయారో తెలియదు. ఒక్కొక్కరు ఒక్కో దిక్కుపోయారు. మొత్తానికైతే రచ్చ ముంబై. సర్చింగ్ ఫర్ సంథింగ్, దేనికోసం మా వెతుకులాట. ముంబై రైలు గేట్ల మీద మా నడక. మేము ఉన్న దగ్గర అయితే మాకు చూసి బోర్ అనిపించింది. వేరే ప్లేస్కి ఎక్కడికైనా వెళ్దాం అని చెప్పి అయితే దగ్గరికి వచ్చి లోకల్ ట్రైన్ దగ్గర నిలబడితే మనోడు ఒక ఫ్రెండ్ కలిసిండు. ఫ్రెండ్ కలవలేదు, ఫ్రెండ్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అక్కడ పోయి అక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే వద్దాం అని చెప్పి అయితే చెప్తున్నాం. చూద్దాం ఏమవుతుందో.
ఫైనల్గా తిరిగి తిరిగి ముంబై మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అయితే మన డార్మెంటరీకి అయితే రిటర్న్ వచ్చేసినాం. టైం వచ్చేసి 12 అవుతుంది. అసలుకి దీని మించిన ఎక్స్పీరియన్స్ అసలు లైఫ్లో మేము చేయలేదు, చేసామో చేయబో కూడా తెలియదు. అసలుకి ఒక పెప్సీ తెచ్చుకొని చిల్ అవుతున్నాం. ఎంత బ్యాక్ పెయిన్, ఎంత బాడీ పెయిన్స్ అంటే అంత బాడీ పెయిన్స్ వస్తున్నాయి. పొద్దున్న నుంచి ఒక 10 నుంచి 15 కిలోమీటర్స్ తిరిగినాం. ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ చేసినాం. మేము వినాయకుని పెట్టలేదు కాబట్టి పెట్టిన వినాయకులు అన్నీ మాయ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చి స్నానం చేసి అట్లా కూర్చొని ఒక పెప్సీ తాగి పడుకుందామని ప్లాన్ చేస్తున్నాం. వీడియో కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. మస్తు ఎంజాయ్ చేసినాం. ఇంకెంతకంటే ఏముంది చెప్పడానికి. ఎట్లుంది బాయ్? ఎట్లా ఎంజాయ్ చేసినాం? మాటలతో చెప్పలేదు, మీరే చూస్తారు కదా. అంతే అంట. బాగా ఎంజాయ్ చేసినాం.